హాయ్ బ్రదర్స్, ఒకటి రెండు ట్రేడ్స్ తీసుకొని వాటి వెనక లాజిక్ ఏంటో మనం మాట్లాడుకుందాం. ట్రేడ్స్ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే గుడ్డిగా సెల్లర్ లెవెల్ బయర్ లెవెల్ ఉంది, అటు 2 సార్లు టచ్ అయింది కాబట్టి నేను ట్రేడ్ తీసుకోవాలి అనేటువంటి ఆ బ్లైండ్ ట్రేడింగ్ మనకొద్దు. లెవెల్స్ ఉండాలి, కంపల్సరీ సపోర్ట్ లెవెల్ ఉండాలి, రెసిస్టెన్స్ లెవెల్ ఉండాలి, ట్రెండ్ లైన్స్ ఉండాలి, ఎస్ఎన్ఆర్ లెవెల్ ఉండాలి. కానీ ఉన్నాయి కదా అని గుడ్డిగా ట్రేడ్ తీసుకోవద్దు, అది నేను చెప్పేది. 2 సార్లు టచ్ అయింది, 3వసారి కంపల్సరీ అక్కడ టచ్ అవ్వాలి అంటే అవుతుంది. ఎప్పుడు అవుతుందో మనకు తెలియాలి కదా, ఎలా అవుతుందో తెలియాలి. ఒక్కోసారి అవ్వదు, బ్రేక్ అయిపోద్ది. ఎందుకు బ్రేక్ అయిపోతుందో మనకు తెలియాలి కదా. సో ప్రతిదాని వెనక కూడా ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ మనకు తెలియకుండా దయచేసి ఎవరు కూడా రియల్ అమౌంట్లో ఇన్వెస్ట్ చేయొద్దు. ఇన్వెస్ట్ చేసి పోయినవని బాధపడద్దు. వాడు డెమోలో ఇస్తున్నాడు, ప్రాక్టీస్ చేసుకోండి. ఎవడు కొట్టాడు? ఒక ఉద్యోగం రావాలంటే 15 సంవత్సరాలు చదవాలా, 15-16 సంవత్సరాలు చదివితే కానీ ఒక ఉద్యోగం రాదు. నెలలోనే డబ్బులు వచ్చేయాలంటే ఎలా వస్తుంది? ప్రతిదానికి ప్రాక్టీస్ ఉంటుంది, లెర్నింగ్ ఉంటుంది. ఏమీ లేకుండా నాకు వచ్చేయాలంటే ఎలాగొస్తాయి? ప్రాక్టీస్ మెయిన్. ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎంత ప్రాక్టీస్ చేసుకుంటే అంత తర్వాత మనకి అమౌంట్ వస్తుంది. ఓకే, సరే, నేను ఒక చార్ట్స్ తీసుకున్నాను చూడండి. మీ ముందే నేను ర్యాండమ్గా చార్ట్ తీసుకున్నాను. ముందే ఏదో లెవెల్స్ డ్రా చేసుకొని మీకు ఇలా కాదు, నేను ఇక్కడ ఏం జరుగుతుందో చార్ట్ తీసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ముందే లెవెల్స్ తీసుకొని అలా అవుతుంది ఇలా అవుతుందని మీకు చెప్పట్లా నేను. లోయర్ లో చేసుకుంటూ వస్తుంది మార్కెట్, లోయర్ లో చేసుకుంటూ వస్తుంది. మనకు కావాల్సిందంటే ట్రెండ్ లైన్ కావాలి. ట్రెండ్ లైన్ డ్రా చేసాం. ఇంకా ఏమన్నా ఉన్నాయా చూద్దాం. అలాగే హారిజాంటల్ లెవెల్ డ్రా చేసుకుందాం. ఓకే, ప్రజెంట్కి అయితే ఇక్కడ ఈ లెవెల్సే ఉన్నాయి. ఇంకేట్లేవు. ఇంకో చార్ట్లు ఏమన్నా ఉన్నాయో చూద్దాం. ఓకే, ఒక సెల్లర్ లెవెల్, సెల్లర్ ట్రెండ్ లైన్, ఇక్కడ లెవెల్ రాసుకున్నాం. రెండిట్లో ఏం జరిగిద్దో చూద్దాం. మనకు ఒక్క ట్రేడ్ దొరికినా చాలు, దాని వెనక ఏమన్నా లాజిక్ తెలియాలి మనకు. 10 ట్రేడ్లు తీసుకున్నాం, ఎందుకు తీసుకున్నాం అర్థం కాకుండా మీకు తెలియకుండా ఉంటాం కన్నా ఒక ట్రేడ్ తీసుకున్నా ఆ ట్రేడ్కి ఉన్న రీజన్ మీకు అర్థమైపోతే
నెక్స్ట్ టైం మీకు ట్రేడ్ తీసుకోవటం ఈజీ అవుతుంది. సరే, ఈ రెండిట్లో కొంచెం దూరం ఉంది, ఎక్కడన్నా అదే లెవెల్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ మనకి ఒక బయర్ లెవెల్ ఉంది. చూడండి, ఇక్కడ ఒక బయర్ లెవెల్ ఉంది, కానీ మార్కెట్ అది ఎక్కడ దాకా రాలా. వస్తే ఇక్కడ ట్రేడ్ తీసుకుందాం అనుకున్నా, కానీ రాలా. చూడండి, ఇప్పుడు ఇది ఎస్ఎన్ఆర్ ట్రెండ్ లైన్ అయింది. సో ఇక్కడ నేను ఇప్పుడు బయర్ కి ట్రేడ్ తీసుకోవట్లేదు, వదిలేస్తున్నాను. బైక్ అయితే ట్రేడ్ తీసుకోవట్లేదు, వదిలేస్తున్నాను. చూడండి, ఇక్కడ బయర్ లెవెల్ ఉంది. ఇందాక ట్రేడ్ తీసుకోవాలని చూసాను, ఇప్పుడు వదిలేస్తాను అంటున్నాను. ఎందుకంటే దీని వెనక ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే, ఇక్కడ ఇది క్యాండిల్ సపోర్ట్ తీసుకొని బయలుదేరుతుంది. సపోర్ట్ తీసుకొని వచ్చినప్పుడు ఇక్కడ రెస్పెక్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇప్పుడు ఈ కింద లెవెల్ దగ్గర రెస్పెక్ట్ చేయొచ్చు, ఇక్కడ రెస్పెక్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. తొందరపడి మనం ఎందుకు ట్రేడ్ ప్లాన్ చేయాలి? ఇక్కడ ప్లాన్ చేస్తే ఒక్కోసారి లాస్ అయినా అవ్వచ్చు. కాబట్టి నేను అందుకే ఇక్కడ నేను ట్రేడ్ ప్లాన్ చేయట్లేదని చెప్పాను. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇంకొక చూడండి, ఇది ఇక్కడ బైక్ ట్రేడ్ తీసుకుంటే లాస్ అయిపోయేవాళ్ళం కదా, బ్రేక్ అయింది. సో అందుకే తొందరపడకూడదు, తొందరపడి మనం ట్రేడ్స్ ప్లాన్ చేయకూడదు. పైన టచ్ అయితే మనకు ట్రేడ్ ఉంది, పైన టచ్ అవ్వాలి. ఓకే, ట్రేడ్ తీసుకున్నాను. ఇది సెల్ గానీ క్లోజ్ అవుతుంది, సెల్లర్ గానీ క్లోజ్ అవుతుంది, ప్రాబ్లం లేదు. సెల్ ట్రేడ్ క్లోజ్ అవుతుంది. చూడండి, 8 మినిట్స్ వెయిట్ చేస్తే ఒక ట్రేడ్ దొరికింది. తొందరపడకూడదు, ట్రేడ్స్ అనేవి దొరుకుతాయి, కానీ వెనక అక్కడ లాజిక్ ఉంటుంది. అవన్నీ మనం తెలుసుకొని ట్రేడ్స్ తీసుకోవాలి. ఎలా పడితే అలా ట్రేడ్స్ ప్లాన్ చేయకూడదు. అలా పడితే అలా మనం ట్రేడ్స్ ప్లాన్ చేస్తే అక్కడ మనకి లాస్ అయిపోయే అవకాశం ఉంటుంది. చూసారా, మనకి విన్నింగ్ ఇచ్చింది. సో ఇక్కడ మనకి ఒక ఎస్ఎన్ఆర్ లెవెల్ ఉంటుంది. తొందరపడి మనం ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేస్తే ఇది ఒకసారి బైక్ వెళ్ళే అవకాశం కూడా ఉంది. తొందరపడద్దు, ఎందుకంటే చూడండి, ఇక్కడ నుంచి బయర్ ఉన్నారు, ఇక్కడ నుంచి సెల్లర్ ఉన్నారు కదా. తొందరపడి మనం అనుకుంటే ఇక్కడ లాస్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక్కడ బయర్ క్యాండిల్ కూడా అవుతుంది ఒక్కోసారి. ఇక్కడ మనకి ఎస్ఎన్ఆర్ లెవెల్ ఉంది కాబట్టి సెల్ కి ట్రేడ్. ఇక్కడ స్ట్రాంగ్ బయర్ ఉన్నారు, కొంచెం వెయిట్ చేయడం మంచిది. ఓకే, కిందకు వస్తే మనకి ట్రేడ్ ఉంది, కిందకు వస్తే ఓకే. ఇక్కడ వేసాను, అది అక్కడ పడ్డది, పర్లేదు. అయినా బైక్ అని క్లోజ్ అవుతుంది, అది బై కానీ క్లోజ్ అవుతుంది.
సో మన ట్రేడ్ ఇక్కడ అది కర్సర్ పెట్టిన ఇక్కడ క్లోజ్ చూడండి, దానిపైనే క్లోజ్ అవుతుంది, కర్సర్ పెట్టిన పైన క్లోజ్ అవుతుంది, కానీ నా ఎంట్రీ పాయింట్ అనేది పైన పడ్డది ఒక బుక్న. ఒక్కోసారి ఇట్లా ఎంట్రీ పాయింట్ వల్ల మిస్టేక్ అయితే ఇక్కడ వేస్తే ఇది ఇక్కడ పడుతుంది. చూసారా, మనకి 10 minutesలో ఒక 2 trades. అందుకే మనకు ఉన్నటువంటి లాజిక్తో మనం ట్రేడ్స్ ప్లాన్ చేస్తే ట్రేడ్స్ అనేవి మనకి విన్ అవుతాయి. ఓకే బ్రదర్, ప్రతి చోట గుడ్డిగా సెల్లర్ లెవెల్ ఉంది, బయర్ లెవెల్ ఉందని ట్రేడ్ తీసుకోవడం కదా, ఎక్కడ వదిలేసుకోవాలో, ఎక్కడ మనం ట్రేడ్ తీసుకోవాలో, ఫస్ట్ తీసుకోవడం కంటే ఎందుకు వదిలేయాలో తెలిసి ఉండటమే ట్రేడింగ్. ఓకే బ్రదర్స్, థ్యాంక్ యూ.